దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒక మాట ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కూడా మనం కోరుదాం. దేవా, ఈరోజు అతి శ్రేష్టమైన నీ వాక్యాన్ని మేము వినడానికి వచ్చాం. వీఆర్ హియర్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవా, మేము లోకంలో ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో ఫిలాసాఫికల్ థింగ్స్ డిస్కస్ చేస్తున్నాం. కానీ వాటన్నింటికి పైనున్న మించిన నీ వాక్యమే శ్రేష్టమైనది. అది పవిత్రమైనది, అది జ్ఞానముతో నింపబడింది. నీ వాక్యము బంగారము వెండి కంటే కూడా కోరదగినది. నీ వాక్యము మా జీవితాలకు వెలుగు, మా త్రోవలో అది వెలుగు. దేవా, నీ వాక్యం లేకపోయి ఉంటే మేము తీసుకునే నిర్ణయాలు, మా జీవన విధానం లోకానుసారంగా ఉండేది. మా భాషలో మీరు వాక్యాన్ని మాకు దయచేశారు. మొన్ననే ప్రభువా, మేము రిఫర్మేషన్ డే మా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాం, దాని గురించి గొప్పగా మాట్లాడుకున్నాం. రిఫర్మేషన్ని మీరు ఎందుకు యూజ్ చేశారంటే మా భాషలో బైబిల్ మాకు ఇవ్వడానికి. ఈరోజు మా చేతిలో శ్రేష్టమైన నీ వాక్యాన్ని పట్టుకొని మేము వాక్యానుసారంగా బతక్కపోతే మా జీవితాలు వ్యర్థమే. ఆ వాక్యం ఎంత విలువైందో మేము చరిత్ర చదివితే మాకు తెలుస్తుంది. మాకు తెలుసు, చాలాసార్లు చచ్చిపోయారు వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి. వాక్యం కోసం కాంప్రమైజ్ అవ్వకుండా మరణానికి కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బట్ మేం ప్రభువా ఇంకా నాలెడ్జ్ పెంచుకుంటున్నాం, కానీ విధేయత విషయంలో ఓడిపోతున్నాం, విఫలమవుతున్నాం. క్షమించండి ప్రభువా, నన్ను మా అందరినీ క్షమించండి. ఈరోజు నీ వాక్యం దగ్గరికి మళ్ళీ మేము వస్తున్నాం. ఆదివారం వచ్చాం కాబట్టి వాక్యం వినాలనే తత్వాన్ని తీసేయండి ప్రభువా. ఎవ్రీ టైమ్ వెన్ వీ లిసన్ టు యువర్ వర్డ్, దేవా, చాలా రెవరెంట్గా, చాలా గౌరవంగా నువ్వు మాట్లాడుతున్నావన్న భయంతో కూర్చోవడానికి, ఆ మాటలను అంగీకరించడానికి సహాయం చేయండి. మా జీవితాలు నిజంగా నీకు ఇష్టంగా, నీకు మహిమకరంగా ఉండడానికి మేం ప్రయత్నం చేయడానికి మాకు సహాయం చేయమని ఈరోజు నీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆదికాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. జెనసిస్ చాప్టర్ 2, 17 వర్డ్స్ మనం ఫినిష్ చేశాం. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు ప్రాముఖ్యంగా 24 మరియు 25 ఈ 2 వచనాల మీదనే మనం ఎక్కువ సమయం గడుపుతాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం మిగతా వచనాలని కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. దేవుడు నిత్యుడు, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆ నిత్యుడైన దేవుడు నేల మంటితో నరుణ్ణి ఒకరోజు నిర్మించాడు. ఆ నరుణ్ణి తూర్పున ఉన్న ఈడెన్ అన్న ప్రాంతంలో ఒక తోటను వేసి ఆ తోటలో ఆ నరుణ్ణి ఉంచాడు. ఆ తోటలో గల సమస్తాన్ని కూడా ఆ నరుడికి, అంటే ఆదాముకు ఇచ్చాడు. అక్కడ పెట్టిన తర్వాత ఆయనకు పని కూడా అప్పచెప్పాడు. నువ్వు ఈ తోటను సేద్యపరచు మరియు కాయు, ఓకే అని పని అప్పగించాడు. మనం లాస్ట్ టైం చూసాం, ఒక రకంగా నరుడు దేవుని చేత చేయబడి దేవుణ్ణి ప్రతిబింబించడానికి ఒక యాజకుడిగా ఏదెను తోటలో పని చేయడానికి నియమించబడ్డాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆదాము మొట్టమొదటిసారిగా ఏదెను తోటలో దేవుడికి యాజకుడిగా మరియు నాయకుడిగా నియమించబడ్డాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ మాట వినండి జాగ్రత్తగా. అయితే దేవుడు కేవలం ఆదామును మాత్రమే చేయాలన్న ఉద్దేశాన్ని కలిగి లేడు. కేవలం ఆదాముతోనే ఆపేద్దామన్న ఉద్దేశాన్ని కలిగి లేడు. ఎలా చెప్పొచ్చు అనంటే ఈ 18 నుంచి 25 వచనాలు చూస్తే మనకు చాలా స్పష్టంగా ఆదాముతో మాత్రమే కాదు, కానీ దాని తర్వాత దేవుడికి వేరే ఉద్దేశం కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఆ వచనాల్లో దేవుని ఉద్దేశం ఏంటి అని గనక మనం లోతుగా వెళ్ళి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఆదామునే కాదు, ఆదాముకు సహాయంగా ఇంకొక వ్యక్తిని
ఇచ్చి వాళ్ళిద్దరిని కలపడం ద్వారా ఒక వ్యవస్థను ప్రారంభించడం దేవుని ఉద్దేశమై ఉంది. ఏంటా వ్యవస్థ? అదే వివాహం అని బైబిల్ మనకు బోధిస్తుంది. వివాహము అనేది మానవుడు ఉద్దేశించింది కాదు. ద వెరీ థాట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి అది వచ్చింది. ప్రస్తుత సమాజంలో దిస్ మ్యారేజ్ ఈజ్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఈ వివాహము ప్రస్తుత సమాజంలో చాలా చాలా ఒత్తిడిలో ఉంది. ప్రతి సంవత్సరం మీరు చూస్తే, ఆల్దో మిగతా వెస్టర్న్ కంట్రీస్తో పోల్చుకుంటే భారతదేశం విడాకులు లేకపోతే వేరైపోవడం విషయంలో చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఎవ్రీ ఇయర్ ఈవెన్ ఇన్ ఇండియా ద డివోర్స్ రేట్ ప్రతి సంవత్సరం లేకపోతే ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతూ ఉంది అని సర్వేలు చెబుతుంది. ప్రాముఖ్యంగా టౌన్స్లో, నగరాల్లో ఈ యొక్క 2 డికేడ్స్ 2 దశాబ్దాలుగా విడాకుల సంఖ్య ఈవెన్ ఇండియాలో కూడా పెరుగుతుంది. అండ్ దీంట్లో క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలా చాలా విడాకులు పెరుగుతుంది. కారణాలు ఏంటి అంటే, నేను అనుకున్నాను, ఆలోచించినప్పుడు నాకు దొరికినవి ఏంటంటే, ఒకటి, వివాహం చేసుకోవడానికి ముందు వాక్యానుసారంగా క్రిస్టియన్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. వాక్యానుసారంగా వివాహం కోసం సిద్ధపడకపోవడం వలన త్వరగా విడిపోతున్నారు. రెండవది, వివాహం యొక్క పవిత్రత, వివాహం యొక్క ప్రాముఖ్యత వాక్య ప్రకారం తెలుసుకోకపోవడం వల్ల కూడా విడిపోతున్నారు. సరిగ్గా ప్రిపేర్ కావట్లేదు. రెండవది ఏంటంటే, వివాహం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత వాక్యానుసారంగా తెలుసుకోకపోవడం వలన కూడా వాళ్ళు విడిపోతున్నారు. ఎవరో ఒక ఆయన ఇలా అన్నారు, వివాహం ఒక అద్దం లాంటిది. అద్దం ఒకవేళ మురికైపోతే అద్దాన్ని బయట పడేయం మనం, ఆ అద్దాన్ని శుభ్రపరుస్తాం. కానీ చాలామంది వివాహాన్ని ఎట్లా చూస్తున్నారంటే, అద్దం మురికైంది, వివాహం మురికైంది కాబట్టి అద్దాన్ని బయట విసిరేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ క్రిస్టియన్స్ ఆ అద్దానికి మరమ్మత్తు చేయాల్సింది పోయి, ఆ అద్దానికి శుభ్రం అంటే మంచిగా క్లీన్ చేయాల్సింది పోయి, ఆ యొక్క అద్దాన్ని బయట విసిరేయడానికే క్రైస్తవులు కూడా ఇష్టపడుతున్నారు. కానీ ఈ మాట వినండి జాగ్రత్తగా, క్రైస్తవ వివాహాలకు కూడా పునాది దేవుడు. ఎందుకంటే దేవుడే వివాహాన్ని ప్రారంభించాడు కాబట్టి, దేవుడే వివాహానికి నిర్వచనాన్ని ఇస్తున్నాడు కాబట్టి, దేవుడే వివాహాన్ని కడతాడు కాబట్టి, దేవుని ఉద్దేశం ఏంటి వివాహంలో అనేదే క్రైస్తవులు ప్రాముఖ్యంగా తీసుకోవాలి. కానీ మనకు బాగా అనిపించట్లేదు, మురికి అయిపోయింది కాబట్టి పడేస్తాననడానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. దేవుడు మన వివాహాలను కట్టుకోవడానికి బైబిల్ గ్రంథంలో పిలుస్తూ ఉంటే, వివాహాన్ని విసిరేయడానికి, విడాకులు తీసుకోవడానికి క్రైస్తవులు ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఈరోజు 2 విషయాలు ప్రాముఖ్యంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ దృక్పథంలో అసలు వివాహం అంటే ఏంటి, రెండవది క్రైస్తవ దృక్పథంలో విడాకులు అంటే ఏంటి. మనకు దిట్స్ అ బ్యూటిఫుల్ బుక్ అండి. బైబిల్ ఇస్ అ బ్యూటిఫుల్ బుక్. ఈవెన్ మ్యారేజ్ గురించిన ఫౌండేషనల్ ట్రూత్స్ జెనసిస్లో ఉన్నాయి. జెనసిస్లో అన్నీ ఉన్నాయి, మనం ఇంతకుముందు చూసినట్టుగా అన్నీ ఉన్నాయి. సో అదే ఫౌండేషనల్ మ్యారేజ్కి సంబంధించిన ట్రూత్స్ కూడా దేవుడు 2వ అధ్యాయం 1వ అధ్యాయంలోనే మనకు చాలా చాలా స్పష్టంగా దేవుడు రాసి ఉంచాడు. వివాహం ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య దేవుడు చేశాడు. అందులో భాగంగానే దేవుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఆదాముకు సాటి అయిన సహకారిగా హవ్వను చేశాడు. నేను హవ్వకు సంబంధించిన విషయాలు ఇంకా అవన్నీ నెక్స్ట్ సర్మన్లో చెప్తాను. కానీ ఎలా చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు. సో గాడ్ బికేమ్ అన్ అనస్థీషియాలజిస్ట్. ఓకే, దేవుడు అనస్థిస్టిస్ట్గా పనిచేశాడు. నాలాగా గాఢ నిద్ర కలగజేసి అతని పక్క నుండి ఎముక మరియు మాంసం తీసుకున్నాడు. గాడ్ నౌ పర్ఫార్మ్డ్ అ సర్జరీ. గాడ్ ఈజ్ ద ఫస్ట్ అనస్థెటిస్ట్ అండ్ గాడ్ ఈజ్ ద ఫస్ట్ సర్జన్ అని అంటారు. సో ఆ ఎముక మరియు మాంసము నుండి స్త్రీని నిర్మించాడు.
ఆ తర్వాత ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాం చేశాడంటే అన్ని ప్రేమ పాటలకు ప్రారంభమైన ప్రేమ పాట పాడాడు. జనరల్గా తండ్రి కొడుకు కోసం, తల్లి కూతురు కోసం పాటలు పాడతారా? వెరీ రేర్. అంటే లవ్ ఉంటుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో, కానీ లవ్ సాంగ్స్ జనరల్గా ఎక్కడుంటాయి? గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తోటి హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు అనుకోండి. సో ఒక రకంగా ద ఫస్ట్ సాంగ్ పాడింది ఎవరు పాడారు? బై ద వే, పురుషులారా పాడండి మీ భార్యల కోసం, రాయండి మీ భార్యల కోసం. సో ఫస్ట్ లవ్ సాంగ్ ఆయన పాడాడు. ఆయన అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కానీ మళ్ళీ చెప్పనివ్వండి. దేవుడు వివాహాన్ని ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య మాత్రమే చేశాడు. ఒక పురుషుడు మధ్య, ఒక స్త్రీ మరియు ఒక స్త్రీ మధ్య వివాహాన్ని దేవుడు చేయలేడు. అది బైబిల్ ప్రకారం అక్రమం. లెస్బియనిజం అండ్ ఏమంటారు ఇంకో దాన్ని, గే మ్యారేజెస్, హోమోసెక్షువాలిటీ, దట్ ఈస్ సిన్ అకార్డింగ్ టు ద బైబిల్. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ పరంగా గే రిలేషన్షిప్ కావచ్చు, హోమోసెక్షువల్ రిలేషన్షిప్ కావచ్చు, లెస్బియన్ రిలేషన్షిప్ కావచ్చు, అది బైబిల్ పరంగా అక్రమమైనది. ఏంటి క్రమమైనది అనంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య వివాహాన్ని మాత్రమే దేవుడు అనుమతించాడు, అదే క్రమమైనది. న్యాయస్థానాలు అంగీకరించవచ్చు, సమాజం కూడా అంగీకరించవచ్చు, ఒకవేళ న్యాయస్థానం దానికి అనుగుణంగా తీర్పులు కూడా ఇవ్వచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రం ఈ అక్రమ వివాహాలను, సంబంధాలను అంగీకరించదు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనం కూడా ఇటువంటి సంబంధాలను అంగీకరించకూడదు. వారిని ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి, వారు అటువంటి రిలేషన్షిప్లోంచి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ మనం వాటిని అఫం చేయకూడదు. ఎందుకంటే దేవుడు కేవలం ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య మాత్రమే దాన్ని అనుమతించాడు. సరే, అసలు దేవుడు వివాహాన్ని ఏ విధంగా నిర్వచించాడు, ఆదికాండంలో ఏ విధంగా నిర్వచించాడు, ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1వ అధ్యాయం మరియు 2వ అధ్యాయం. దేవుడు ఏ విధంగా ఈ అధ్యాయాల్లో వివాహాన్ని నిర్వచించాడు, ఆ తర్వాత మిగతా బైబిల్ అంతా కూడా ఈ వివాహానికి సంబంధించిన విషయాలను ఏ విధంగా ఇంకాస్త వివరంగా చెప్పిందో కూడా మనం కొన్ని వచనాలు ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 2:24-25. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఈ 2 వచనాల ప్రకారం నేను రాసుకున్న నిర్వచనం వివాహానికి ఏంటో తెలుసా అండి? వివాహం అంటే విడవడం, హత్తుకోవడం, తద్వారా ఏకమైపోవడం. వివాహం అంటే విడవడం, హత్తుకోవడం, తద్వారా ఏకమైపోవడం. దేవుడు వివాహంలో ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని జత చేసి వారిద్దరూ ఒక్క జంటగా ఉంటూ, ఈ మాట వినండి జాగ్రత్తగా, 24వ వచనంలో వాళ్ళిద్దరూ ఏక శరీరమయ్యుందురు అన్న మాటకు అర్థం ఏంటంటే, దే ఆర్ నౌ గోయింగ్ టు బి యాజ్ వన్ యూనిట్. వాళ్ళిద్దరూ ఒక్కరిగా ఉండబోతున్నారు. ఆ విధంగా ఉంటూ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తిరిగి అల్టిమేట్ ఉద్దేశమైన దేవుని మహిమ కోసం జీవించబోతున్నారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒక మనిషిగా మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే దేవుని మహిమ కోసం జీవించడానికి. వివాహం ఎందుకు చేసుకుంటున్నామంటే దేవుని మహిమ కోసం జీవించడానికి. యువర్ మ్యారేజ్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్. దేవుని మహిమ కోసం ఒక్క జంటగా మనం జత చేయబడ్డాం. ఇప్పుడు దేవుని మహిమ కోసం జీవిస్తూ, ఇంకో మాట కూడా వినండి, తన విమోచన ప్రణాళికలో కొనసాగుతూ. బైబిల్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ మ్యారేజ్. దేవుని వాక్యంలో ఉన్న సంగతుల్లో నీ వివాహానికి సంబంధించినవి కావు. ఎవరి వివాహానికి సంబంధించినవి అంటే
ద మ్యారేజ్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ చర్చ్ ఎట్ ద ఎండ్. క్రీస్తు మరియు సంఘానికి మధ్యలో జరగబోయే వివాహాన్ని, ఆ విమోచన ప్రణాళికలో భాగంగా దేవుడు మన మ్యారేజ్ని ఇన్స్టిట్యూట్ చేశాడు. సో నీ మ్యారేజ్, నా మ్యారేజ్ దేన్ని రిఫ్లెక్ట్ చేయాలంటే ఆ ఫైనల్ మ్యారేజ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ చర్చ్, క్రీస్తు మరియు సంఘం యొక్క మ్యారేజ్ని ప్రతిబింబించే మ్యారేజ్గా ఉంటూ దేవుని విమోచన ప్రణాళికలో కొనసాగడానికి దేవుడు మనల్ని జతపరిచాడు అని మనం నమ్మాల్సిన వారమై ఉన్నాం. అందుకే బైబిల్ వివాహంతో ప్రారంభమైంది, బైబిల్ వివాహంతో ముగుస్తుంది. ఆ మధ్యలో మన వివాహాలు ఆ చివరి వివాహాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన విమోచన ప్రణాళికలో మన వివాహాలు ఉన్నాయి, ఉంచుకోవాలని మనం మర్చిపోవద్దు. డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఒకవేళ అది సత్యమైతే, డోంట్ టేక్ యువర్ మ్యారేజ్ ఫర్ గ్రాంటెడ్. ఆయన విమోచన ప్రణాళికలో ఆ ఫైనల్ మ్యారేజ్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా నా మ్యారేజ్ ఉంది అని నాకు తెలిస్తే నా మ్యారేజ్ని నేను గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మరి ఏం చేయాలి అంటే, ఆ మ్యారేజ్ని రిఫ్లెక్ట్ చేసే మ్యారేజ్గా ఉండడానికి నేను ప్రతి ప్రయత్నం స్పౌస్గా చేయాలి, భార్యగా చేయాలి, భర్తగా చేయాలి. బైబిల్ చెప్తున్న మాటలు సరదాగా విని పైన పైన చదువుకొని పోయేవి కావండి. అవి మనకు అప్లికబుల్, మనం అప్లై చేసుకోవాలి. బైబిల్ అంటుంది మీరిద్దరూ ఏక శరీరం. మానసికంగా ఏక శరీరం, శారీరకంగా ఏక శరీరం. శారీరకంగా అన్న విషయాన్ని నేను నెక్స్ట్ సర్మన్లో ఇంకాస్త వివరంగా చెబుతాను. కానీ భార్య భర్తలు వాక్యానుసారంగా దే ఆర్ వన్ జంట, ఒక్క జంట, ఒక్క యూనిట్. అండ్ అది దేవుని విషయంలో, దేవుని దృక్పథంలో చాలా చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు ప్రాముఖ్యత వివాహానికి ఇస్తే నువ్వు ఏ విధంగా ప్రాముఖ్యతనివ్వవు, నేను ఏ విధంగా ప్రాముఖ్యతనివ్వను వివాహానికి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా అంటాడు, వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. ఎందుకో తెలుసా? ఎందుకు ఘనమైందని హెబ్రీ గ్రంథకర్త అన్నాడో తెలుసా? ఎందుకంటే జెనసిస్ 2:20 ప్రకారం దేవుడు చేశాడు కాబట్టి. ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. అందుకే అది ఘనమైంది. మనిషి నుంచి వస్తే అది ఘనహీనమైంది, మనిషి నుంచి వస్తే అది విలువ లేనిది. బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, అది ఘనమైనది. ఇంకెక్కడ కూడా తల్లిదండ్రుల పిల్లల సంబంధం ఘనమైనది, తోబుట్టువుల సంబంధం ఘనమైనది అని బైబిల్ చెప్పలేదండి. వివాహము ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్యలో, వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. మీకు ఇంకో విషయం చెప్పనా? ఈ వివాహ సంబంధము కవనెంటల్ రిలేషన్షిప్. అది నిబంధన సంబంధం. అందుకే మలాకి 2:14 దేవుడు ఒక మంచి మాట అంటాడు. మలాకి 2:14 అది ఎందుకని మీరు అడగగా, దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. పెళ్లిలో ఏం జరుగుతుంది? పెళ్లిలో ఏం జరుగుతుంది అంటే, we come together and we make covenant. And that is what God had done with his people. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు, తన ప్రజలను పెళ్లి చేసుకున్నాడు. మీరు పాత నిబంధన చదివితే తెలుస్తుంది కవనెంట్ రిలేషన్షిప్ ఆఫ్ గాడ్. అందుకే మీకు 2 వచనాలు చూపిస్తా. యెర్మయా 31:4 ఈ విధంగా అంటున్నాడు, పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రజలను, అంటే ఇశ్రాయేలీలను దేవుడు ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూడండి. భ్రష్టులకు పిల్లలారా, మీరు పాపం చేశారు, యు హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ మీ, మీరు భ్రష్టులు, బట్ కమ్ బ్యాక్, తిరిగి రండి. ఏమంటున్నాడు అక్కడ? నేను మీ, యాక్చువల్లీ తెలుగులో యజమానుడని ఉంది, ఇంగ్లీష్లో దట్ ఈస్ ఐ ఆమ్ యువర్ హస్బెండ్. నేను మీ భర్తను. ఐ హ్యావ్ కవనెంటెడ్ విత్ యూ, యు ఆర్ మై బ్రైడ్. యెషయా 54:5 చూడండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. Marriage is a covenantal relationship, my dear brothers and sisters. Don't take it for granted and don't look down on your marriage. నీ మ్యారేజ్ని చాలా చిన్న చూపు చూడడం,
లేకపోతే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోవడం మంచిది కాదు. బైబిల్ ప్రకారం దేవుడు అంటున్నాడు ఇట్స్ అ కవెనెంటల్ రిలేషన్షిప్. ఒకవేళ అటువంటిదే మ్యారేజ్ సంబంధం అయితే, ఈ మాట వినండి, ఆ సంబంధం దేవునికి మహిమకరంగా ఉండాలంటే, ఆ సంబంధం దేవుడు నిశ్చయించినట్లుగా ఉండాలంటే, ఆ సంబంధం ఆ చివరి మ్యారేజ్ని రిఫ్లెక్ట్ చేసేదిగా ఉండాలంటే, ఇప్పుడు మ్యారేజ్లో ఉన్న మనం ఏ విధంగా ఉండాలో జెనసిస్ 2:24లో మోషే రాస్తున్నాడు. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ విధంగా మన మ్యారేజ్ ఉండాలంటే మొదటిది వివాహంలో విడిచిపెట్టడం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ టు లీవ్ సమ్ థింగ్స్ ఇన్ ద మ్యారేజ్. అండ్ ద డెఫినేషన్ నేను అందుకే ముందే చెప్పాను. వివాహం అంటే విడవడం, హత్తుకోవడం, తద్వారా ఏకమైపోవడం. సో మ్యారేజ్లో మొట్టమొదటిగా మనం పాటించాల్సింది ఏంటంటే విడవడం నేర్చుకోవాలి. మోషే అంటున్నాడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇక్కడ లీవ్ అండ్ క్లీవ్. లీవ్ అన్న పదానికి హీబ్రూలో అర్థం ఏంటంటే, యాక్చువల్లీ ఆ పదం హీబ్రూలో ఏంటంటే అజావ్, AZAV, అజావ్ అంటే విడిచిపెట్టడం. ఈ పదాన్ని పాత నిబంధనలో 2 సందర్భాల్లో వాడారు. ఒకటి, ఫస్ట్ది ఏ సందర్భంలో వాడారంటే కవెనెంటల్ అన్ఫెయిత్ఫుల్నెస్, అంటే దేవుడు చేసిన నిబంధనను మీరడం, వాళ్ళు దేవుడి నిబంధనను విడిచి వెళ్ళిపోవడం అన్న సందర్భంలో వాడారు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 31:16. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకోబోచున్నావు, అంటే నువ్వు చనిపోబోతున్నావు మోషే. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ ఉందురో ఆ జనుల మధ్య వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను అజావ్, నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరుదురు. దేవుడు వారితో చేసిన కవెనెంట్ రిలేషన్షిప్ని మీరి వెళ్ళడం. ఇక్కడ అజావ్ అన్న పదాన్ని కవెనెంటల్ అన్ఫెయిత్ఫుల్నెస్కి, నిబంధనను మీరడానికి అజావ్ అన్న పదాన్ని వాడారు. కానీ ఇదే పదాన్ని ఫిజికల్గా విడిచి వెళ్ళిపోవడానికి కూడా వాడారు. ఫిజికల్గా ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపోతే దానికి కూడా అజావ్ అన్న పదాన్ని వాడారు. ఎక్కడ? జెనసిస్ 44:22. జెనసిస్ ఆదికాండం 44:22. యోసేపు అన్నలు యాక్చువల్లీ బెన్యామీను తీసుకురమ్మని యోసేపు చెప్తాడు కదా, మీరు వెళ్ళి ఆ చిన్నోన్ని పట్టుకొని రండి, అప్పుడే నేను మీకు ధాన్యం ఇస్తా అని చెప్పినప్పుడు, అప్పుడు అన్నలు ఏం చెప్తున్నారు చూడండి యోసేపుకు, అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల, ఒకవేళ బెన్యామీన్ అక్కడి నుంచి నేను తీసుకొని వస్తే విడిచిపోయిన ఎడల వాని తండ్రి అంటే యాకోబు చనిపోవును అని ఏలిన వారితో చెప్పితిని. అంటే ఇక్కడ శారీరకంగా కూడా అజావ్ అన్న పదాన్ని వాడారు. సో మోషే ఇక్కడ వాడినప్పుడు బహుశా నేను అనుకుంటాను ఈ 2 కలిపి వాడుంటాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలన్నప్పుడు బహుశా ఈ 2 కలిపి వాడుంటాడు. 2 కూడా మనం తీసుకోవచ్చు. అజావ్ అంటే ఏంటో తెలుసా? మ్యారేజ్లో పురుషుడు మరియు స్త్రీ మానసికంగా, శారీరకంగా తన తల్లిదండ్రులను విడిచి భార్యను, భర్తను హత్తుకోవాలి. యునో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ మ్యారేజెస్? నేను చూస్తున్నాను కదా, చాలా వివాహాల్లో సమస్యలకు కారణం ఏంటో తెలుసా? పురుషుడు వివాహం తర్వాత కూడా తన తల్లిని తండ్రిని మానసికంగా, శారీరకంగా విడవకపోవడం. కొన్నిసార్లు శారీరకంగా విడుస్తారు కానీ మానసికంగా విడవరు. దే ఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు దేర్ పేరెంట్స్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్. తమ తల్లులను, తమ తండ్రులను వారి వైవాహిక జీవితంలోకి ఎక్కువగా అలో చేయడం, దట్ ఈస్ ద ప్రాబ్లం. దేవుడు అంటున్నాడు, మీరు ఏక శరీరముగా ఉండడానికి పిలువబడ్డారు. ఏక శరీరంలో భార్యను ప్రేమించడానికి, ఆ భర్త నాయకుడిగా భార్యను పోషించడానికి, భార్య భర్తకు లోబడి భర్తకు సేవించడానికి పిలవబడితే, భార్యాభర్తలు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు ఎమోషనల్గా, ఫిజికల్గా చాలా అటాచ్ అయిపోయి ఇక్కడ ఏక శరీరంగా ఉండే విషయంలో ఫెయిల్ అవ్వడమే
నేటి మ్యారేజెస్లో చాలా చాలా ప్రాబ్లం. ఈ మాట చెప్పనివ్వండి, జాగ్రత్తగా వినండి. నేను కొన్ని మాటలు సూటిగా స్పష్టంగా చెప్తాను, బికాజ్ బైబుల్ హ్యావ్ గివెన్ మీ దట్ అథారిటీ. వివాహంకి ముందు పక్కన పెట్టండి. వన్స్ యు ఆర్ మ్యారీడ్, యువర్ ప్రైమరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ ఆఫ్టర్ గాడ్ ఈజ్ యువర్ స్పౌస్. మ్యారేజ్ అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత దేవునికి నెక్స్ట్ నీ వైవాహిక జీవితంలో మొట్టమొదట ప్రాధాన్యతనివ్వాల్సిన వ్యక్తి యువర్ స్పౌస్, అంటే నీ జీవిత భాగస్వామి. దేవుడు వివాహాన్ని ఒక కొత్త కుటుంబంగా ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు పురుషుడు ఏం చేయాలంటే మానసికంగా లేకపోతే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా తాను స్థిరపడి ఆ కొత్త కుటుంబాన్ని కొనసాగించాలి. అంతేగాని ఇంకా తల్లిదండ్రుల మీద ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా అటాచ్ అయ్యి, డిపెండ్ అయ్యి వాళ్ళ అధికారం క్రింద కొనసాగొద్దు. యు ఆర్ కాల్డ్ టు డిటాచ్. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇండియాలో వీఆర్ మోర్ కల్చరల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్. మనం బాగా సంస్కృతి ద్వారా ప్రభావితం అయ్యాం. మన సంస్కృతిలో అట్లా లేదు. కాబట్టి మనం బైబిల్ పక్కన పెడతాం. మన చుట్టూ జరుగుతున్న విషయాలు ఓకే, అక్కడే ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ మీదనే ఆధారపడాలి. బట్ బైబిల్ ఈజ్ నాట్ సపోర్టింగ్. మన భారతదేశంలో ఏమంటారో తెలుసా? తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని చివరికి ఎక్కడికో నెట్టేస్తారనమాట. ఇంకో రకంగా తల్లిదండ్రులే దైవం కాబట్టి వాళ్ళకు అన్నిట్లో ప్రాధాన్యతనియాలి. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ అధికారం క్రింద ఉండాలి, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్. అందుకే చాలా నిర్ణయాలు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి. అదే మన సమస్య. ఫిజికల్గా కలిసి ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, విచ్ ఈస్ వెరీ గుడ్. కలిసి ఉండడం ప్రతిసారి తప్పు కాదు, ఉండొచ్చు. కలిసి ఉండడంలో అది పాపమని కూడా నేను చెప్పను. కానీ ఒకవేళ ఆ కలిసి ఉండడం వల్ల మీ మ్యారేజ్లో ఒక్క శరీరంగా ఉండే విషయంలో చాలా సమస్యలు వస్తున్నాయంటే ఇట్ ఈస్ బెటర్ టు లివ్ సెపరేట్. కానీ ప్రాబ్లం అది కూడా కాదు యాక్చువల్లీ. ఫిజికల్గా సపరేషన్ అయినా కానీ ఎమోషనల్గా చాలా అటాచ్ అయి ఉంటారు. అది మెయిన్ ప్రాబ్లం. ఐ హ్యావ్ సీన్ దట్ మోర్ యాక్చువల్లీ. తల్లిదండ్రులకు దూరంగానే ఉంటారు, కానీ మనసంతా ఎక్కడుంటుంది? నిర్ణయాల విషయంలో అన్నిట్లో మళ్ళీ ఎవరి అధికారం క్రింద ఉంటారంటే మళ్ళీ తల్లిదండ్రుల అధికారం క్రిందనే ఉంటారు. అది కేవలం భర్తలు మాత్రమే కాదు, ఈవెన్ భార్యలు కూడా. యాక్చువల్లీ దట్ అప్లైస్ టు బోత్ ఆఫ్ దెమ్. భార్యలు కూడా మ్యారేజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. అందుకే నేను రాసుకున్నాను ఇట్లా, కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు పెళ్ళయ్యాక కూడా అమ్మ చెంగును విడువరు, నాన్న చొక్కాను విడువరు. ప్రేమ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళకి ఇచ్చే గౌరవం గురించి మాట్లాడట్లేదు. బైబిలే చెప్తుంది నిర్గమాకాండంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించుము. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. నువ్వు వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. కానీ ఇక్కడ ఏక శరీరం అన్నప్పుడు నువ్వు వారికి మానసికంగా, శారీరకంగా డిటాచ్ అయిపోయి ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే నీ స్పౌస్కి ఇవ్వాలి. మీ తల్లిదండ్రులు మీ కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఒకవేళ మీరు అవకాశం ఇస్తున్నారంటే యు ఆర్ ఫెయిలింగ్ యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్. సలహాలు తీసుకోవడంలో తప్పులేదండి, సలహాలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ అంతిమ నిర్ణయం నీది, నీ భార్యది మాత్రమే అవ్వాలి. దేవుడు నీకు దయచేసిన భార్య విషయంలో ఒకవేళ అడ్డుగోడగా నీ తల్లిదండ్రులను నువ్వు అనుమతిస్తున్నావంటే వాక్యానుసారంగా చెప్పాలంటే భర్తగా నువ్వు విఫలమైనట్టే. అది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. సాటి అయిన సాకారిగా ఉండాల్సిన భార్య పెళ్ళైన తర్వాత భర్త పక్కలో బల్లెంలా ఉంటుంది. ఏమన్నా భర్త ఒక మాట అంటే మినిట్ టు మినిట్ అప్డేట్ అండి అమ్మకు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనకు అర్థం కావట్లేదు దానివల్ల ఎంత ఎఫెక్ట్స్ ఉంటాయో మనకు అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, విడువు. నౌ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ ఫ్యామిలీ.
మీరిద్దరూ ఏక శరీరంగా నా మహిమ నిమిత్తం ఆ ఫ్యూచర్ మ్యారేజ్ని రిఫ్లెక్ట్ చేయాలని, ఒక 1 యూనిట్ లాగా ఉండాలని నేను మిమ్మల్ని పిలిస్తే, మీరు ఇంకా వాళ్ళ అధికారం క్రింద, వాళ్ళ నియంత్రణలో ఉండడం మీకు క్షేమం కాదు అని బైబిల్ మనకు చాలా సూటిగా చెబుతుంది. తల్లితో మాట్లాడొద్దు, తల్లికి కాల్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ మీ జీవితంలో కౌన్సిలింగ్ మీ మదర్ కంటే దేవునికే ఉండాలి, దేవుని మాటలకే ఉండాలి. ఐ హావ్ సీన్ మ్యారేజెస్, ఇట్లా చేశాడు, ఇట్లా రాలేడు అంటే అమ్మ వాళ్ళ ఫిలాసఫీని చెప్తుంది. అట్లెట్లా చేస్తాడు, నేను మాట్లాడన్నా, నాన్న నేను రావన్నా, అది కాదు కదా. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు, దిస్ ఇండియన్ కాంటెక్స్ట్లో చెప్తున్నా మనకు అర్థం కావాలని, తల్లిదండ్రులు పిల్లలు ఎట్లుంటారంటే మన ఇండియాలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు, డబ్బు పెడతారు, సమయం పెడతారు, శక్తి పెడతారు. ఓకే, సో ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇంకా మ్యానిపులేషన్ స్టార్ట్ అవుతుంది. 9 నెలలు నా కడుపులో నిన్ను మోసాను కదా, నీ మీద ఇంత ఖర్చు పెట్టాను కదా, ఇలా ఎలా వదిలేస్తావు? సో మనోళ్ళకు కూడా చాలా, అబ్బా అవును నా మీద ఇంత డబ్బు, ఇంత చదువు పెట్టాడు, అసలు నాకు ఉద్యోగం రావడానికి ఇంత కష్టపడ్డారు కదా, నేను వాళ్ళని ఎట్లా. బట్ హెల్దీ బౌండరీస్ బిబ్లికల్గా మనం పెట్టుకోం. మనం లోకం నుంచి నేర్చుకుంటున్నాం ఇవన్నీ, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు వాళ్ళ బాగోగులు చూడు, నువ్వు నీ తల్లిదండ్రులను పట్టించుకో, వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు, వాళ్ళకున్న అవసరతలన్నీ తీర్చు, దాని గురించి నువ్వు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కానీ వారి ప్రజెన్స్ కావచ్చు, వారి నిర్ణయాలు కావచ్చు, వారి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడ్డ నీ వైవాహిక జీవితంలో ఉండకుండా చూసుకునే విజ్డమ్ మనకు ఉండాలి. అది బైబిల్ చెప్తుంది. అందుకే భర్తలు భార్యలు మన ఇండియన్ కాంటెక్స్ట్లో మస్తు ప్రెషర్ గుండా వెళ్తారంట మ్యారేజ్ తర్వాత. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు కూడా పాపం తెలియదు. మన క్రైస్తవ సంఘాల్లో ఆ సరైన అవగాహన చాలా రోజులుగా ఎవ్వరికి ఇవ్వలేరు. మీ పిల్లలు పెళ్ళయిన తర్వాత వాళ్ళ మీద మీరు నియంత్రణ కలిగి ఉండొద్దు అన్న రైట్ టీచింగ్ చర్చెస్లో తల్లిదండ్రులకు కూడా చెప్పట్లేరు. కాబట్టి వాళ్ళు కూడా లోకం నుంచి నేర్చుకున్నారు కాబట్టి అట్లా వదిలేసి వెళ్ళిపోయిండు నా కొడుకు అని చెప్పేసి వాళ్ళు బాధపడడం మొదలుపెట్టారు. కానీ అసలు మీకు ఇంకో విషయం చెప్పనా అండి, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అత్తమామ కంట్రోల్ ఉంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. అర్థమైందా నా మాట? కానీ ఇప్పుడు మాత్రం కొడుకు మీద కూతురు మీద మళ్ళీ కంట్రోల్ మాత్రం ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అత్తమామ కంట్రోల్ చేస్తే బాగుండేదా అని అంటే నాకు అసలు నచ్చకపోయేది, కానీ అప్పుడు ఉండాల్సినప్పుడు ఉన్నామని అంటారు. బైబిల్ చెప్తుంది విడిచిపెట్టాల, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏక శరీరముగా ఉండడానికి పిలువబడ్డావు. ఎలా ఉండొచ్చు, ఎలా విడిచిపెట్టాలి, ఆ విడిచిపెట్టడానికి ప్రాక్టికల్ విషయాలు ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులకు కాల్ చేయడం కాదు, కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, ఇద్దరు కూర్చొని వాక్యం తెరవాలి, ఇద్దరు కూర్చొని సంఘంలో ఉన్న పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి, పాస్టర్ గారిని నాయకులను కలవాలి. వాటన్నింటినీ పక్కన పెట్టి ఒకరినొకరు సమస్యలు రాగానే వాళ్ళ మదర్కి ఈయన, వీళ్ళ మదర్కి ఆనా తీసుకుపోండి, ఇది కాదు. డోంట్ యూ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యం పట్ల ఆ మాత్రం గౌరవం లేదా? క్రైస్తవుడు అని దేవుడు వాక్యాన్ని ఏం చెప్తున్నాడు వినవా? ఇంట్లో ఒకవేళ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ప్రాథమికంగా డిస్కషన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరగాలి. వాళ్ళ సలహాలు తీసుకోవడం తప్పేం కాదు, కానీ అంతిమ నిర్ణయం హస్బెండ్ అయ్యి ఉండాలి. డిస్కషన్ షుడ్ బి హ్యాపెన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ బై ద వే ఇది కూడా చెప్పండి, ప్రతిసారి తల్లిదండ్రుల మీద ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఆధారపడకండి. వాళ్ళు విల్లింగ్గా మీ పరిస్థితిని చూసి ఇస్తే తీసుకోండి, తప్పేం లేదు. కానీ ఒక హస్బెండ్గా, ఒక వైఫ్గా మీరు మీ కుటుంబంలో ఏక శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు. మీరు బడ్జెట్ వేసుకోండి. ఒకవేళ డబ్బులు లేకపోతే సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, కానీ డిమాండ్ చేయొద్దు. నేను ఇది కూడా చూశాను ఫ్యామిలీస్లో. వాళ్ళకి అంత ఇచ్చావు, అన్నకు అంత ఇచ్చావు, చెల్లెలకి ఇంత ఇచ్చావు, నాకు ఇంతే ఇచ్చావు, ఇవ్వు, నాకు ఏమి ఇవ్వాలా? ఏ పుస్తకంలో రాయబడ్డది?
మీ భాగస్వామి యొక్క ఇది ఇది వినండి, జాగ్రత్తగా వినండి. మీ భాగస్వామి అంటే నీ భార్య, నీ భర్త, ఆమె భావోద్వేగాలు అంటే ఆమె ఎమోషన్స్, ఆమె ఫీలింగ్స్ని పక్కన పెట్టేసి తల్లిదండ్రుల సలహాలకు, అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు అనుకో, భార్యగా భర్తగా, యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ ఓన్ మ్యారేజ్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో మీరు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఒక 1 యూనిట్ లాగా కనబడాలండి. భార్యాభర్తల వైవాహిక జీవితంలోకి, వారి ప్రాముఖ్యమైన నిర్ణయాలలోకి, ఒక్క శరీరంగా దేవుడు చేసిన వ్యవస్థలోకి తల్లిదండ్రులను లోతుగా 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 అనుమతించకూడదు అని బైబిల్ చెప్తుంది. ఈ మాట చెప్పనివ్వండి మళ్ళీ, లోతుగా అనుమతించకూడదు. Now you as a husband is the head of the family. నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటే ఇంట్లో ఉండొచ్చు, ఈ మాట చెప్పనివ్వండి. మీరు ఒకటే ఇంట్లో ఉండొచ్చు, మీ తల్లిదండ్రులతో ఉండొచ్చు, కానీ నీ కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. అది మొట్టమొదటిది. రెండవది, వివాహంలో లీవ్ ఒకటే సరిపోదండి. లీవ్ ఒకటే సరిపోదు. మోషే అంటున్నాడు, యు హ్యావ్ టు క్లీవ్. విడవడం మరియు హత్తుకోవడం. వివాహంలో హత్తుకోవడం నేర్చుకోవాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, యు కెనాట్ ఫుల్లీ క్లీవ్ అంటిల్ యు ప్రాపర్లీ లీవ్. యు కెనాట్ ఫుల్లీ క్లీవ్ అంటిల్ యు ప్రాపర్లీ లీవ్. సరైన విధానంలో విడిచిపెట్టకపోతే సంపూర్ణంగా హత్తుకోవడం కుదరదు. నువ్వు హత్తుకోవాలంటే విడవాల్సిందే. ఇక్కడ క్లీవ్కి వాడిన హీబ్రూ పదం ఏంటంటే దవాక్. అంటే ఏంటంటే గ్లూయింగ్, అంటు కట్టడం, స్టిక్ చేయడం, క్లింగ్ చేయడం. ఇంకా దాని నుంచి విడిపించడానికి అవకాశం లేనంతగా కలిసిపోవడం. దట్ ఈజ్ వాట్ దవాక్. ఎవరు వాడారు తెలుసా ఈ మాట? ద్వితీయోపదేశకాండం 10:20లో ఇశ్రాయేలీయులకు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను నువ్వు హత్తుకొని. ఇశ్రాయేలీయుల నిబంధన కవెనెంట్ రిలేషన్షిప్ అండి. నువ్వు అన్యజనులకు దూరంగా అజావ్ విడిచిపెట్టేసేయాలి. కానీ ఇక్కడ చూడండి, నీవు దేవుణ్ణి, అన్యజనులను విడిచాలి, అన్య దేవతలను విడిచాలి, కానీ ఇక్కడ హత్తుకోవాలి. ఎవరిని? దేవుణ్ణి హత్తుకోవాలి. దవాక్. మీరు అక్కడ యాక్చువల్లీ ఆ వచన సందర్భం చదివితే 10వ అధ్యాయంలో మోజెస్ని పిలుస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ 2 పలకల్ని కోపంతో పలగొడతాడు మోజెస్. ఇప్పుడు మళ్ళీ పిలిచి, నేను మళ్ళీ నీకు ఆజ్ఞలను ఇస్తాను, రాయి అని చెప్పేసి ఆ 2 పలకల మీద రాసిన తర్వాత ఈ మాట చెప్తాడు 12:13లో, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడుచు, ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో సేవించి నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాటగాక. దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడు? నీ నుంచి ఏం కోరుతున్నా తెలుసా? నా కట్టడలను అనుసరించి నువ్వు నడవాలి, పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నన్ను సేవించాలి అని చెప్పిన పిదప ఆ తర్వాత ఇదిగో ఈ మాట అంటున్నాడు, నీవు యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొనుండు. అంటే ఏంటో చెప్పనా అండి? దేవునితో లోతైన సంబంధం, దేవునితో నిబంధన సంబంధం కలిగి హత్తుకొని ఉండడం, దేవునికి దగ్గరగా, దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉండకుండా దేవుణ్ణి లోతుగా అంటుకట్టుకొని ఉండడం గురించి అక్కడ దేవుడు మోషేతోటి చెబుతున్నాడు. రూతులో కూడా మాట ఉంది, 1:14లో, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా అంటే తోటికోడలు తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఏం చేసిందంటే నయోమిని హత్తుకొనెను. దవాక్. ఏం చేసింది ఆ తర్వాత రూతు? నయోమి వెంట విడిచిపెట్టకుండా ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది. దట్ ఈజ్ వాట్ హత్తుకోవడం అంటే. విడిచిపెట్టడం కాదు, కష్టమైనా సరే నేను వస్తా నీతోటి అని చెప్పింది రూతు. నాకు ఇబ్బందే, భర్త లేడు, నీకు భర్త లేడు, నువ్వు వెళ్ళిపోమని నాకు చెప్పావు, కాదు, ఐ వాంట్ టు కమ్ విత్ యూ, నేను నిన్ను విడిచిపెట్టను. కష్టం కాలేదా? బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత అయ్యింది, కానీ విడిచిపెట్టిందా? విడిచిపెట్టలే. మోసెస్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు లీవ్ చేయడమే కాదు,
నువ్వు క్లీవ్ చేసుకో, నువ్వు కలిసిపో. చాలా దగ్గరగా మీరు జత పరచబడి ఉండాలి. ఒకరినొకరు చాలా క్లోజ్గా అంటు కట్టుకొని ఉండాలి. ఒక్క యూనిట్గా మీరు ఉండాలి. మానసికంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, శారీరకంగా కావచ్చు. మనం ఇప్పుడు ఎందుకు పిలువబడ్డామంటే వివాహంలో హత్తుకొని జీవించడానికి పిలువబడ్డాం. ఏంటి ప్రాక్టికల్గా హత్తుకొని జీవించడం అంటే? ఈ మాట వినండి జాగ్రత్తగా. మానసికంగా హత్తుకోవడం అంటే నీ జీవిత భాగస్వామి చెప్పేది డిస్ట్రాక్ట్ అవ్వకుండా వినడమే. ఆమె ఏదో చెప్తా ఉంటుంది, నువ్వెటో వింటా ఉంటావు. నువ్వు హత్తుకొని జీవించినట్టు కాదు, విడిచిపెట్టి జీవించినట్టే. అది అజావ్, నాట్ దబాక్. ఒకవేళ నీ జీవిత భాగస్వామి భయపడుతున్నప్పుడు, ఆమె ఏమైనా ఆందోళన చెందుతున్నప్పుడు ఆమెను ఆదరించే వాతావరణం కల్పించాలి. దట్ ఈస్ వాట్ హత్తుకోవడం. అసలు ఆమె నీ దగ్గరికి వచ్చి ఆమె భయాల గురించి మాట్లాడుతుందా? ఆమె భయాల గురించి చెప్తున్నప్పుడు నువ్వు వింటున్నావా? ఆమె దేని గురించి టెన్షన్ పడుతుందో ఆమె నీ గురించి చెప్తున్నప్పుడు నువ్వు వింటున్నావా? అటువంటి అట్మాస్ఫియర్ అట్లీస్ట్ ఉందా? లేకపోతే హత్తుకొని జీవించినట్టు కాదు. మామూలు సమయంలో సైతం ఆమెను దగ్గరికి తీసుకోవాలి, ఆయనను దగ్గరికి తీసుకోవాలి. నీ ప్రేమను వ్యక్తపరచాలి, నీ ప్రేమను ఆమెతో పంచుకోవాలి, ఆయనతో పంచుకోవాలి. దట్ ఈస్ వాట్ హత్తుకోవడం అంటే. ఒకవేళ నీ జీవిత భాగస్వామి తప్పు చేస్తే, ప్రతి పాపం కాకపోవచ్చు, కొన్ని తప్పులే జరుగుతాయి ఇంట్లో. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? తప్పుని పాపాన్ని కలిపేస్తాం మనం. మనకు విజ్డమ్ ఉండాలి. క్రైస్తవులుగా ఈ మాట చెప్పనివ్వండి. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ విజ్డమ్, వాట్ ఈస్ మిస్టేక్ అండ్ వాట్ ఈస్ సిన్. మనం పాపాన్ని తప్పుని ఒకటేసారి కలిపేస్తాం మనం. నీ జీవిత భాగస్వామి తప్పు చేస్తే, యాక్చువల్లీ పాపం చేస్తేనే క్షమించమంటున్నారు, కొన్నిసార్లు మనం తప్పు చేస్తేనే క్షమించం. అది హత్తుకోవడం అంటే. హత్తుకోవడం అంటే నీ జీవిత భాగస్వామి ఏదైనా నొప్పి గుండా వెళ్తే, శ్రమ గుండా వెళ్తే దగ్గరకు తీసుకొని ఓదార్చడం. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ కంఫర్టెడ్ యువర్ స్పౌస్ వెన్ షీ ఈజ్ ఆర్ హీ ఈజ్ గోయింగ్ త్రూ పెయిన్? టీవీ చూడటం కాదు, హత్తుకొని జీవించాలి. ఏక శరీరం అంటే ఆమె పెయిన్ నీ పెయిన్ అవ్వాలి. హత్తుకోవడం అంటే సంతోషాలను, దుఃఖాలను ఒక్క జంటగా పంచుకోవడం. హత్తుకోవడం అంటే దేవుని ప్రమాణాలకు దగ్గరగా జీవించడం. హత్తుకోవడం అంటే మరణము మనల్ని ఎడబాపు వరకు తోడుంటాను అని చెప్పడం మాత్రమే కాదు, కానీ ప్రాక్టికల్గా మన వైవాహిక జీవితంలో చేసి చూపించడం. భార్య భర్తకు తగ్గట్టుగా లేకపోయినా, భర్త భార్యకు తగ్గట్టుగా లేకపోయినా హత్తుకొని జీవించాలి. భార్య భర్తకు లోబడకపోయినా, భర్త భార్యను తగినట్టుగా ప్రేమించకపోయినా హత్తుకొని జీవించాలి. అది క్రైస్తవ్యం కదా. అంతేగాని చిన్న చిన్న విషయాలకు వెళ్ళిపో, విడాకులు తీసుకుందాం, విడాకులు ఇచ్చే అనే మాటలు క్రైస్తవులు మాట్లాడకూడదు. సెకండ్ పాయింట్కి నేను వచ్చేస్తున్నాను. డోంట్ ఎవర్ అటర్ దట్ వర్డ్ ఫర్ స్మాల్ రీజన్స్. షేమ్ ఆన్ యూ. కూరలో ఉప్పు తక్కువందని, నీ మాట 2 సార్లు వినలేదని, నీకు చెప్పాల్సిన కొన్ని సంగతులు చెప్పలేదని, నీకు చెప్పకుండా అమెజాన్లో ఆర్డర్ పెట్టిందని, ఈ దిక్కుమాలిన రీజన్స్ కోసం నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి అని చెబితే అసలు నువ్వు క్రైస్తవుడవేనా, క్రైస్తవురాలువేనా? యు ఆర్ కాల్డ్ టు లవ్ యువర్ స్పౌస్. నీ భార్యను, నీ భర్తను హత్తుకొని ఒక్క జంటగా ఆ పరలోక వివాహాన్ని ప్రతిబింబించే వివాహంగా ఉండడానికి దేవుడు జతపరిస్తే, దగ్గరగా ఉండే ప్రయత్నం చేయకుండా ప్రతి చిన్నదానికి విడాకులని మాట్లాడడం దరిద్రం. ఎందుకు అనకూడదు అసలు? ఎందుకు అనకూడదు అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, మత్తయి సువార్త 19:3. వి కమ్ టు న్యూ టెస్టమెంట్ బికాస్ మత్తయి సువార్తలో, లూకాలో, మార్కులో ఇదే వచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కోట్ చేస్తారు. ఏ సందర్భంలో కోట్ చేశాడు? ఇదిగో ఈ సందర్భంలో కోట్ చేశాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం
పరిసయ్యులు, దయచేసి చూడండి మీ బైబిల్లో, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాయుట న్యాయమా అని అడిగారు. జీసస్, ఈజ్ ఇట్ లాఫుల్? మా భార్యలను విడిచిపెట్టడం న్యాయమా? ఏమైనా కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉన్నాయి, మాకు విడిచేస్తాం మేము, మరి ఏంటి న్యాయమా అని అడిగితే జీసస్ ఆన్సర్ చూడండి. జీసస్ ఏమంటున్నాడు? సృజించినవాడు అంటే ఆయనే ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించెను. ఈజ్ కోటింగ్ జెనసిస్ 1:27. యేసుక్రీస్తు ఆదికాండం 1:27 కోట్ చేస్తున్నాడు. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పినను. జీసస్ ఇస్ కోటింగ్ జెనసిస్ 2:24. మీరు చదవలేదా? ఏ ఫారిసీస్, డోంట్ యు రీడ్ ద లా, ద ఫస్ట్ బుక్ తోరాలో? అసలు భార్యాభర్తలు విడిపోవడం సరైనదా అన్న ప్రశ్నకు జీసస్ ఆన్సర్ చూడండి. ఏమంటున్నాడు? మీరు చదవలేదా అంటే దేవుడిచ్చిన మాటలు మీకు తెలియలేదా? ఇన్ అదర్ వర్డ్స్, ఈ మాట వినండి జాగ్రత్తగా, వివాహానికి పునాది ఏంటని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఫారిసీస్కి? గాడ్స్ వర్డ్ అని చెప్తున్నాడు. మీ ప్రశ్నలు కాదు. డోంట్ యు చదవలేదా మీరు అంటే? ఈ మాట వినండి, మన వివాహాలకు కూడా చాలినది దేవుని వాక్యం అండి, వరల్డ్లీ ఫిలాసఫీ కాదు. జీససే చెప్తున్నాడు ఇక్కడ. మీరు చదవలేదా? అక్కడెక్కడో వాళ్ళు అట్లా చెప్పారు, వాళ్ళు అక్కడెక్కడో అలా చేస్తారు వాళ్ళ కుటుంబంలో మ్యారేజ్, కాబట్టి మేము కూడా ఇలానే చేస్తాం. క్రైస్తవులకు వర్తించదు అది. మీరు చదవలేదా బైబిల్? చదవండి బైబిల్. దేవుని మాటల కన్నా ఎక్కువగా సంస్కృతికి, ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వద్దండి. జీసస్ చెప్తున్నాడు ఇక్కడ. 6వ వచనం, కాబట్టి వారిద్దరూ ఏక శరీరముగా ఉన్నారు గనుక, జీసస్ చెప్తున్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదు. దేవుడు జతపరిచాడు ఏక శరీరంగా, వాళ్ళని వేరు చేయొద్దు. ఎవరు వేరు చేయొద్దు? భర్త వేరుపరచకూడదు స్మాల్ రీజన్స్ కోసం, భార్య వేరుపరచకూడదు స్మాల్ రీజన్స్ కోసం, తల్లిదండ్రులు వేరుపరచకూడదు. షేమ్ ఆన్ దోస్ క్రిస్టియన్స్ హూ సే టు దేర్ చిల్డ్రన్ టు లీవ్ దేర్ స్పౌజెస్. తల్లిదండ్రులు చెప్తున్నారండి కొడుకులకు కూతుళ్లకు, వదిలేసేయి పర్లేదు, నువ్వు నాకు భారం కాదు. అన్బిలీవర్స్, ఐ అండర్స్టాండ్ దట్. అన్బిలీవర్స్, బిలీవర్స్ చెప్తున్నారు స్మాల్ రీజన్స్కి, వచ్చేసేయమ్మా, నువ్వు నాకు భారం కాదు. అల్లుడు అట్లా చేస్తున్నాడా? నా కూతురు నాకు భారం కాదు, వచ్చేసేయి. అరే అక్కడ ఉండి దేవునికి ఇష్టంగా బ్రతుకని చెప్పాలి క్రైస్తవులుగా. నీ భర్తను నువ్వు ప్రేమించు. ఒకవేళ నీ మంచి నడవడి ద్వారా ఆయన మారుతాడేమో, 1 పేతురులో చెప్పాడు, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు పోరాడమ్మా అని ప్రార్థన, అది చెప్పాల్సింది పోయి రా. మన బంధువులు, మన లోక సంస్కృతి, మన లోకతత్వం ఇవేవి కూడా వేరుపరచకూడదు. ఎందుకంటే దేవుడు జత చేశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓకే జీసస్, బాగానే ఇచ్చావు ఆన్సర్, మరి అదేంటి డ్యూట్రానమీ 24లో మోసెస్ ఏదో పరిత్యాగ పత్రిక, డివోర్స్ ఇవ్వమని చెప్పాడు, తీసుకోవచ్చని చెప్పాడు కదా, మరి ఎందుకు, ఏమంటావు అని అడిగితే జీసస్ అన్నాడు, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టే మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి ఆ విధంగా జరగలేదు. దట్ ఈస్ నాట్ ద డిజైన్. అది డిజైన్ కాదు, గాడ్లీ డిజైన్ కాదు. ఆది నుండి, ఫ్రమ్ ద బిగినింగ్. వివాహంలో ఆది నుండి దేవుని ఉద్దేశం కలిసి ఉండడమే. కానీ హృదయ కాఠిన్యం వలన, ఏంటి హృదయ కాఠిన్యం అంటే పాపమే. పాపం వల్ల అలా మోషే ఇచ్చాడు కానీ దట్ ఈస్ నాట్ ద గాడ్లీ డిజైన్. నేను చెప్తాను ఇంకా వివరంగా మీకు. సో మన అప్రోచ్ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఏముండాలంటే, ఐ డోంట్ వాంట్ టు సెపరేట్, ఐ వాంట్ టు ఫైట్. ఎందుకంటే దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్. వివాహంలో దేవుని ఉద్దేశం ఏంటో చెప్పనా అండి? వాళ్ళు శాశ్వతంగా వారి వైవాహిక బంధాన్ని కలిపి ఉండడానికి ప్రయత్నం చేయాలనేది దేవుని ఉద్దేశం, తెగదెంపులు చేసుకోవడానికి కాదు. దట్ ఈస్ నాట్ ద డిజైన్ ఆఫ్ గాడ్. హత్తుకోవడం అంటే అదే అర్థం, క్లీవింగ్, గ్లూయింగ్.
నీకు తగ్గట్లుగా ప్రేమించడం లేదని, నీ మాట వినలేదని విడాకులనే ప్రస్తావన భార్య తీసుకురావద్దు, భర్త తీసుకురావద్దు. ఎందుకో తెలుసా? వివాహంలో ఈ మాట వినండి జాగ్రత్తగా. వివాహంలో, వ్యక్తిగత జీవితంలో కూడా దట్ ఈస్ కామన్, కానీ వివాహంలో నీ సంతృప్తి నీ భాగస్వామిలో వెతుక్కోకూడదు. యువర్ సాటిస్ఫాక్షన్ ఇన్ మ్యారేజ్ ఆల్వేస్ క్రైస్ట్. నువ్వు ఎప్పుడైతే నీ సంతృప్తిని, సంతోషాన్ని నీ జీవిత భాగస్వామిలో వెతుక్కుంటావో, he will disappoint you and she will disappoint you. ఇది లోకానికి తెలియదు. క్రైస్తవునిగా నువ్వు తెలుసుకోకుండా ఉండకూడదు. మ్యారేజ్ అయిన తర్వాత ద ఫస్ట్ డే ప్రమాణాలు బాగా చేస్తామండి, కానీ ఈ ప్రమాణాల్లో ఇది కూడా పెడితే మంచిదేమో. ఈరోజు మొదలుకొని నా సంతృప్తిని, నా సంతోషాన్ని, నా ఆనందాన్ని నీలో నేను వెతుక్కోను. నేను క్రీస్తులోనే నా సంతృప్తిని, సంతోషమును వెతుక్కుంటాను. షీ విల్ డిసప్పాయింట్ యూ, హీ విల్ డిసప్పాయింట్ యూ. కానీ మన సంతృప్తి కేవలం క్రీస్తులోనే అనుకున్నప్పుడు మనం ఆ మాటలు మాట్లాడం. అందుకే మన మ్యారేజ్ని మనం జాగ్రత్తగా కలిపుంచుకోవడానికే ప్రయత్నం చేయాలి. అలాగని బైబిల్ విడాకులకు అనుమతించట్లేదా అంటే, మన హృదయ కాఠిన్యాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి అనుమతించింది. అది కూడా యేసు ప్రభువే స్వయానా చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే 19:9, దానికి ముందు 5వ అధ్యాయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 31-32 వచనాల్లో కొండ మీద ప్రసంగంలో ప్రభువులు ఈ విధంగా అంటున్నారు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, జీసస్ అంటున్నాడు, నేనేం చెప్తానో తెలుసా? వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. అడల్టరీకి తప్పితే, కారం తక్కువేసిందని, ఉప్పు తక్కువేసిందని, మాట వినట్లేదని నువ్వు దేనికి విడాకులని చెప్పినా బైబిల్ ఈజ్ నాట్ అలౌవింగ్ అండి. ఈ మాట చెప్పనివ్వండి సీరియస్గా. ఫైట్ ఫర్ యువర్ మ్యారేజ్, డోంట్ ఫైట్ ఇన్ అ మ్యారేజ్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 9వ వచనం మళ్ళీ జీసస్ క్రైస్టే చెప్తున్నాడు, వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడు. విడవబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని చెప్పుచున్నానని వారితో నేను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ అట్టర్ దట్ వర్డ్. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. మీరు మార్కు సువార్త 10వ అధ్యాయం 2:9, లూకా సువార్త 16వ అధ్యాయం 18 వచనాలు చదివితే అక్కడ డైరెక్ట్గా జీసస్ క్రైస్ట్ ఏం చెప్పినట్టు ఉంటుంది అంటే, మార్కు, లూకా చాలా వివరంగా రాయలేరు. అక్కడ ఏముంటుందంటే, సృష్టాది నుండి దేవుడు అట్లా చేయలేడు అని చెప్పి మాత్రమే ఉంటుంది. అంతేగాని వ్యభిచార కారణమును బట్టి అనేది అక్కడ ఉండదు. సో క్లారిటీ ఎక్కడ ఉందంటే Matthew 5 and Matthew 19. ఎక్సెప్ట్ అడల్టరీ, అది కూడా ప్రూవ్ అవ్వాలది. ఒకవేళ నిజంగా ఆ విధంగా భర్త భార్య ఉంటే ఈ మాట చెప్పనివ్వండి. అటువంటి సిచ్యువేషన్లో కూడా మన ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ఫర్గివ్, క్షమించాలండి. జీసస్ క్రైస్ట్ ఫర్గేవ్ అవర్ సిన్స్. yes, it is difficult, but still we can forgive. హత్తుకొని జీవించడం అంటే అది మొట్టమొదటి మెట్టు క్షమాపణ. ఒకవేళ అది కాదు అని అనుకుంటే బైబిల్ ఈజ్ అలోయింగ్, అంతే. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అలో చేస్తుంది కానీ కంపల్సరీ అని కాదు. ప్రభువు మనల్ని క్షమించినట్టుగా ఇక్కడ మనం క్షమించబద్దులై ఉన్నాం. ఇంకో దగ్గర కూడా పౌలు ఇంకాస్త క్లారిటీ ఇస్తాడు. 1 కొరింథీ 7వ అధ్యాయం 12-15 వచనాలు. 1 Corinthians chapter 7 verses 12 and 15. ఈ మాటలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి, అంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు క్రిస్టియన్సే, ఆ తర్వాత వన్ ఆఫ్ ద స్పౌస్ బికేమ్ అ బిలీవర్, రక్షించబడ్డాడు. ఆ భర్తనో భార్యనో ఇంకా అవిశ్వాసురాలుగా ఉంది. ఆమె అతనితో కాపురం చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. A believer should not initiate. No, I can't live with you.
ఐ ఆమ్ ఎ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్స్. అంటే యూ షుడ్ నాట్ ఇనిషియేట్. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా మీకు. ఒకవేళ ఆమె ఇష్టంగా ఉంది, అతడు ఇష్టంగా ఉన్నాడు అనుకో, పరిత్యజింపకూడదు. అండ్ దట్ ఈస్ ద వండర్ఫుల్ యాక్చువల్లీ ఆపర్చునిటీ టు షేర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును ప్రతిబింబించడానికి, సువార్తను ప్రకటించడానికి, క్రీస్తు వలె ఉండడానికి అదొక మంచి అవకాశంగా తీసుకోవాలి. పౌలు అంటున్నాడు పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడిన ఎడల అతన్ని పరిత్యజింపకూడదు. ఎందుకు? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచును. అట్టి సందర్భములలో సహోదరునికైనను నిర్బంధము లేదు, నాట్ బౌండ్. విశ్వాసిగా నువ్వు విడాకులు అడగకూడదు, నువ్వు విడాకులు తీసుకోకూడదు. నువ్వు కలిసి ఉందామని ప్రయత్నం చేసినా ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే, కుదరకపోతే యు ఆర్ నాట్ బౌండ్ అని అంటున్నాడు పౌలు. అంతేగాని నువ్వు ఇనిషియేట్ తీసుకొని చేయడం అనేది అది సరైనది కాదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ రెండు విషయాలు యాక్చువల్లీ జీసస్ ప్రకారం వ్యభిచార కారణమే. ఒకవేళ ఇది 1 కొరింథీ 7 కూడా తీసుకుంటే ఈ రెండు విషయాల్లో తప్పితే మన అల్టిమేట్ గోలు కలిసి ఉండడానికే అని ప్రయత్నం చేయాలి, విడిపోవడానికి కాదు. ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి, నీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ప్రేమించట్లేదు కాబట్టి, నీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లోబడట్లేదు కాబట్టి, నిన్ను నీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా సంతోషపరచట్లేదు కాబట్టి, నీకు కావలసినన్ని బట్టలు ఇప్పియట్లేదు కాబట్టి, నీకు కావలసిన ప్రేమను ఒలకబోయట్లేదు కాబట్టి, మీ ఆలోచనలు కలవట్లేదు కాబట్టి, పిచ్చి రీజన్స్ ఇవన్నీ. క్రైస్తవ దృక్పథంలో మనం మాట్లాడితే పిచ్చి రీజన్స్ ఇవి. ఇవన్నీ కూడా వాక్య విరుద్ధం. జాన్ పైపర్ గారు ఇలా అంటారు, నీ జీవిత భాగస్వామి నీకన్నా తక్కువ మెచ్యూర్ అయి ఉంటుందేమో, పరిపక్వత గలది కావచ్చు. నీ జీవిత భాగస్వామి నీలా ఆలోచించట్లేదు కావచ్చు. అయితే ఇప్పుడు నీకు వివాహం అయిపోయింది కాబట్టి నేను తప్పు చేశాను అని వెనక్కి చూడకు. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు సార్వభౌముడు, ఆయన సార్వభౌమత్వంలోనే వివాహం జరిగింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు వైపు చూడు, ఆ నిబంధన సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయి. వివాహం అయిపోయింది. Now you have to be Christ-like to your spouse. మంచికైనను కీడికైనను అని ప్రమాణం చేసేటప్పుడు ఆమె మంచికైనను కీడుకైనను ఒకవేళ ఇలా కాకపోతే అనేవన్న క్లాసులు మనం పెట్టుకున్నామండి? మనం పెట్టుకున్నామా? పెట్టుకోలేదు కదా. ఆమె నా మాట మంచికైనను కీడుకైనను బ్రాకెట్లో ఆమె నా మాట వినకపోతే, ఆయన నన్ను సరిగ్గా ప్రేమించకపోతే అని బ్రాకెట్లో పెట్టుకున్నామా? మంచికైనను కీడుకైనను అది ఎదా అయినను మరణము మనల్ని ఎడబాపు వరకు నీతో ఉంటానని ప్రమాణం చేయుచున్నాను అని చెప్పలేదా? హత్తుకొని జీవించాలి. ఇది కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. హత్తుకొని జీవించడం అంటే కేవలం 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 కారణం క్రీస్తు ప్రేమ అయి ఉండాలి, అంతే. ఎందుకంటే ఇదే వచనాన్ని చూడండి, ఇదే వచనాన్ని పౌలు ఎఫెసీ పత్రికల 5వ అధ్యాయంలో కోట్ చేస్తాడు. 31-32 వచనంలో ఇదే మాటను ప్రస్తావిస్తాడు. ఆదికాండం 2:20. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం మగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి మాట. ఎలాగైతే సంఘము ఎన్ని తప్పులు చేసినా, సంఘంలోని ప్రజలు ఎంత పాపం చేసినా, తన సంఘాన్ని అంటే తన ప్రజలను దేవుడు అంటే క్రీస్తు ఏ విధంగా గొనక్కుండా ప్రేమిస్తున్నాడో, విడిచిపెట్టకుండా వాళ్లకు సేవ చేస్తున్నాడో, వారికి కృపను క్షమాపణను అందిస్తున్నాడో, అదే విధంగా భార్యాభర్తలు కూడా వారి బలహీనతలలో ఒకరిని ఒకరు క్షమిస్తూ ప్రేమిస్తూ హత్తుకొని జీవించడానికి ప్రయత్నం చేయాలి, కానీ కత్తుల వంటి మాటలతో గాయాలు చేయకూడదు. పౌలు చాలా సింప్లిఫై చేశాడు. ఈ మర్మము గొప్పది. నేను క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు సంఘం పాపం చేసింది కాబట్టి సంఘాన్ని ఇడిచి వెళ్ళిపోతాడా అండి?
ఈ మర్మము గొప్పది. క్రీస్తు ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోకపోతే భార్యను ప్రేమించడం కష్టమే. క్రీస్తు ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోకపోతే భర్తను ప్రేమించడం, భర్తకు లోబడడం కష్టమే. కానీ క్రీస్తు ప్రేమ అర్థమైతే నా మొదటి పొరుగువాడు, నా మొదటి పొరుగురాలు ఫస్ట్ భార్యాభర్త అని అర్థమవుతుంది మనకు. అండ్ దట్ ఈస్ ట్రూ అండి. ప్రపంచాన్ని జయిద్దాం ప్రభు కోసం అని బయలుదేరుతాం మనం. ఆపు, తర్వాత అది ఒకసారి బాద్ మీద దేకేంగే ప్రపంచాన్ని జయించడం. ఇంట్లో ఫస్ట్ ప్రేమించి కదా నీ భార్యని, ఇంట్లో ఫస్ట్ భర్తకు లోబడు కదా. అసలు దేవా నా భార్యను ప్రేమించడానికి నాకు సహాయం చేయని ఎప్పుడన్నా ప్రార్థన చేశావా? ఆయన్ను కాదు దేవా మార్చాల్సింది, నన్ను మార్చు ఫస్ట్ అని ప్రార్థన చేసావా? అసలు మనం చేయంగా ఆమెదే ప్రాబ్లం, నాది కాదు. ఆయనదే ప్రాబ్లం, నాది కాదు. ఆమెను కాదు ప్రభువా, నన్ను నీ స్వారూప్యంలోకి మార్చు, నేను నీలాగా ఆమెను ప్రేమించడానికి సహాయం చేయని మనం ప్రార్థన చేయాలండి భర్తలు, పురుషులు. 1 కొరింథీ 13వ అధ్యాయం మనందరికీ తెలుసు. నువ్వు నిజంగా నీ భార్యను ప్రేమిస్తే, నువ్వు నిజంగా నీ భర్తను ప్రేమిస్తే ఈ క్వాలిటీస్ మనం కలిగి ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును. మన ప్రశ్న ఏంటో తెలుసా? ఎన్ని రోజులు సహించాలి? దేవుడు అంటున్నాడు దీర్ఘకాలం సహించాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే క్రీస్తు కూడా నిన్ను దీర్ఘకాలం సహించాడు. ప్రేమ దయ చూపించును. నీకు తగ్గట్టుగా ఉండడం లేదు, నీకు చాలా బాధ కలుగుతుంది, అయినా సరే దయ చూపించు, ఎందుకంటే క్రీస్తు కూడా నీ మీద దయ చూపిస్తున్నాడు. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు. నీ భర్త పట్ల అమర్యాద, నీ భార్య పట్ల అమర్యాద, నీకు నీ భాగస్వామి పట్ల అసలు ప్రేమ లేదని తెలుపుతుంది. దేవుడు నీ పట్ల అమర్యాద చూపిస్తున్నాడా అండి? ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. నీ కొరకు కాదు, నీ జీవిత భాగస్వామి ఇష్టం కొరకు, ఆమె ప్రయోజనం కొరకు ఆలోచించాలి. ఎందుకంటే క్రీస్తు కూడా తన ప్రయోజనం కోరుకోలేదు, తన్ను తాను ఫిలిప్పీ పత్రిక 2వ ప్రకారం రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకోసం? ఆయన స్వప్రయోజనాన్ని కోరుకోలేడు, మన కోసం ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా స్వప్రయోజనం కోరకుండా మన జీవిత భాగస్వామి గురించి ఆలోచించాలి. ప్రేమ త్వరగా కోపపడదు. నీ షార్ట్ టెంపర్ కావచ్చు, నీ లాంగ్ టెంపర్ కావచ్చు, నీ జీవిత భాగస్వామిని గాయపరచకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ప్రభు పాదాలు పట్టుకుంటావో, ప్రభు ముందు సాష్టాంగ పడతావో, ప్రార్థన చేస్తావో, క్షమాపణ అడుగుతావో, నువ్వు పోరాడు, కానీ త్వరగా కోపపడకు. అసలు క్రీస్తు మన మీద కోప్పడితే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మన పాపాలను బట్టి. ప్రేమ అపకారంను మనసులో ఉంచుకొనదు. నీ భర్త, నీ భార్య నిన్ను మాటలతో గాయం చేస్తే, ఒకవేళ చేతులతో గాయపరిస్తే, క్షమించకుండా అపకారాన్ని మనసులో ఉంచుకొని ఒక మంచి సమయం కోసం వెయిట్ చేసి అదే గాయాన్ని నువ్వు చేయాలని ట్రై చేస్తే నువ్వు అపకారాన్ని మనసులో ఉంచుకున్నట్టే. దేవుడు అట్లా చేయడండి. ఆ రోజు నువ్వు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు కాబట్టి బిడ్డ నేను వేసుకుంటా, ఇంకా నెక్స్ట్ డే నాకు వ్యతిరేకంగా పాపం చేసావు కదా, నేను కూడా అపకారాన్ని దేవుడు మనసులో ఉంచుకోడండి. ఈజ్ లవింగ్ గాడ్. వెన్ యూ గో రిపెంటెంట్ హార్ట్ తోటి, ఆయన దాన్ని గుర్తుపెట్టుకోడు, వెనక్కేసుకుంటాడు నీ పాపాలన్నిటినీ. ఆయనకు అసలు గుర్తు లేవని కాదు, హీ నెవర్ కన్సిడర్ దోస్ సిన్స్. ప్రేమ సత్యమందు సంతోషిస్తుంది. నీ భార్య, నీ భర్త, నీ భార్య లేదా భర్త నీ బలహీనతల గురించి సత్యం చెబితే సంతోషించాలా. మేల్ ఈగో పనిచేయదు. నాతో పాటుగా నా భార్య నా గురించి, నాలో బలహీనతల గురించి చెప్తే మగోనిగా అసలు ఈగో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సంతోషించాలి. అవును, నాలో ఈ సమస్య ఉందని గుర్తించాలి. అసలు నీ భార్యను పెట్టిందే అందుకో. నీకు నెక్స్ట్ టైం నేను చెప్తాను ఇంకా మంచిగా. సాటి అయిన సహకారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నీలో ఉన్న పాపాలను తీసి నీకు చూపించేది. దాన్ని అంగీకరించమే. ఈగో, పురుష అహంకారం, మేల్ చావునిజం చెప్తా నెక్స్ట్ వీక్. ప్రేమ అన్నింటినీ తాలుకొనును.
ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్, తాలుకుంటున్నావా? తగ్గేది లేదని ఎదిరిస్తున్నావా? ప్రేమ అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ఎందుకంటే క్రీస్తు నిన్ను నమ్మాడు, క్రీస్తు నీ పాపాలను ఓర్చుకుంటున్నాడు. నువ్వెందుకు ప్రాక్టీస్ చేయవు నీకు వైవాహిక జీవితంలో? అండ్ చివరిగా, ప్రేమ శాశ్వత కాలం ఉండును. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హత్తుకోవడం అంటే ఇంతే. హత్తుకోవడం అంటే శాశ్వత కాలం ఉండే విధంగా వివాహాన్ని కట్టుకోవడం. శాశ్వత కాలం వరకు ఎడబాయక ఉంటానని ప్రమాణం చేయడం, ఆ విధంగా ప్రయత్నం చేయడం. అంతేగాని 10 నిమిషాలకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి పో అని చెప్పడం, లేకపోతే పోతానని అలగడం కాదు. దేవుడు అంటున్నాడు, పురుషుడు స్త్రీ ఇద్దరికీ వర్తిస్తుంది. తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను, తన భర్తను హత్తుకోవాలి. అలా హత్తుకోవాలంటే ఏముండాలో తెలుసా? క్రీస్తు ప్రేమ ప్రాథమికంగా వైవాహిక జీవితంలో ఉండాలి. ఇక్కడ కూర్చున్న మీలో ఇంకెవరైనా యేసు ప్రభుని అంగీకరించకపోతే, మీ వైవాహిక జీవితంలో కూడా సమస్య ఉంటే, దానికి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువుకు వేరుగా మీకు రక్షణ లేదు, మీ వైవాహిక జీవితాలకి పరిష్కారము లేదు. మీరు రక్షించబడకపోతే మీ ప్రధాన సమస్య పాపమే. కాబట్టి వివాహం లేకపోయినా ఏం కాదు, వివాహం జరగకపోయినా ఏం కాదు. దెర్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ సెలిబసీ. బ్రహ్మచర్యం కూడా ఉంది. చాలా మంది ప్రతివారు వివాహం ఏం చేసుకోకుండా, వివాహం చేసుకునేం లేరు. కొంతమంది ఉన్నారు, ప్రత్యేకమైన గిఫ్ట్ అది. ఏం కాదు, పైన పరలోకానికి పోవచ్చు. కానీ యేసుక్రీస్తును అంగీకరించకపోతే మాత్రం మీ పాప క్షమాపణ కోసం మీ ఆత్మలకు విడుదల లేదు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు పాప క్షమాపణ దొరుకుతుంది, మీ వివాహాలకు పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ మీరు రక్షించబడి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తే, ఈ మాటలు నాకు తెలుసు, ఈ మాటలు నేను విన్నాను, పాస్టర్ గారు నా కుటుంబం గురించి మీకు తెలియదు, ఆమె గురించి మీకు తెలియదు, ఆయన గురించి మీకు తెలియదు, నా ప్లేస్లో మీరుంటే తెలుస్తుంది, నేను ఉండాల్సిన అవసరం లేదు. కానీ రేపు పొద్దున దేవుడు నిన్ను అడిగితే, నువ్వు క్రీస్తును నీ కుటుంబంలో చూపించావా, నువ్వు క్రీస్తు వల్ల నీ కుటుంబంలో ఉన్నావా నేను అడిగితే, ఆన్సర్ నువ్వే చెప్పాలి. నీ హృదయాన్ని నువ్వే పరీక్షించుకోవాలి. దేవుడు ఆ విధమైన సహాయం చేయునుగాక. దేవా, ఈరోజు ఆదికాండం 2:24 నుంచి వివాహానికి సంబంధించి ఒక విషయాన్ని మేము నేర్చుకున్నాం. విడవడం, హత్తుకోవడం, తద్వారా ఏకమై ఉండడం. మా హెచ్టిబిసి సంఘంలో మీరు మీ వాక్యంలో చెప్పినట్లుగా ఉండే కుటుంబాలను బలపరచండి. దేవా, మా స్థానిక సంఘంలో ఉన్న కుటుంబాలు క్రీస్తును ప్రకటించే, క్రీస్తును ప్రతిబింబించే కుటుంబాలుగా మీరు చేయండి. భర్త భార్యను ప్రేమించడానికి, భార్య భర్తకు లోబడడానికి, తద్వారా ఒక్క జంటగా మీ కొరకు ఏక శరీరంగా ఉండడానికి, ఒకరోజు జరగబోయే వివాహానికి ప్రతినిధులుగా ఉండడానికి, ప్రతిబింబంగా ఉండడానికి సహాయం చేయమని, మా వివాహ జీవితాలకు చాలిన నీ వాక్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మా కుటుంబాలను కట్టుమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.